ఎయిర్ ఎంతవరకు ఉంది, ఒకవేళ ఏమైనా సింబల్ వస్తే కార్బన్ ఏమైనా క్లియర్ అవ్వాలంటే దానికి సింబల్ దీని కింద ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట, రిజిడ్ గా లేదు. ఏం లేదు సార్, రెండు కంప్లీట్ సార్. ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. అదేంటంటే స్కూల్ బస్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చైల్డ్హుడ్లో కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంకేదైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇటువంటి బస్సుల మీద వాళ్ళకైతే ఒక ఎఫెక్షన్ అయితే ఉంటుంది కదా. సో అటువంటి ఆ స్కూల్ బస్సుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే ఈరోజు చేయడానికి వచ్చాను. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే మనం ప్రజెంట్ విశాఖపట్నం మధురవాడలో ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో అయితే ఉన్నామండి. సో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో అన్ని కూడా మనకి టాటా బస్సులు అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట పిల్లలకి. సో సేఫ్టీ పరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంది టాటా స్కూల్ బస్సుల విషయంలో, సేఫ్టీ పరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంది, అలాగే ఈ బస్సు అనేది ఎంత కంఫర్ట్ ఉంది, ఏంటి సంగతి, మైలేజ్ ఎలా ఇస్తుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, రోడ్డు మీద తోలేటప్పుడు ఎలా కంఫర్ట్గా ఉందా లేదా, సో ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో లేదనేసంటే గల్లీల్లో ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ వెహికల్ యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ఫస్ట్ అయితే ఓనర్షిప్ రివ్యూ అయితే తెలుసుకుందామండి. మధ్యలో అయితే నాగేశ్వరరావు గారు ఉన్నారు. సో నాగేశ్వరరావు గారు అయితే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో సీనియర్ సూపర్వైజర్ అండి. సో ఈ బస్సులన్నిటికీ ఆయన మాటల్లోనే విందాం. సో అసలు ఈ టాటా బస్ అనేది కొనుక్కోవచ్చా లేదని చెప్పేసి, ఎవరైతే ఆ స్కూల్ బస్ టాటా బస్ కొనుక్కోవాలనుకుంటారో లేదనేసి అంటే దీంట్లో వైట్ కలర్ బస్సులు ఉంటాయి కదా, సో ఆఫీస్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ట్రావెల్స్కి బస్సులు అయితే యూజ్ చేస్తూ ఉంటారు, లేదనేసి అంటే ఇంకా వేరే వేరే పర్పస్లో అయితే బస్సులు యూజ్ చేస్తుంటారు కదా, వారందరికీ ఉపయోగపడేలా ఈ వీడియో ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో త్వరలో ఎవరైతే స్కూల్ పెట్టి స్కూల్ బస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. సో ఈ బస్సు ఎప్పుడు తీసుకున్నారండి మీరు? ఇది 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్ అవుతుంది. ఇటీవల కాలం మనం పూణే టాటా ప్లాంట్కి అయితే వెళ్ళాం కదండి. సో అక్కడైతే BS6 Phase 2 వెహికల్స్ అన్నీ కూడా లాంచ్ అయ్యి దాంట్లో చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేసామని టాటా చెప్పింది. రియాలిటీలో ఏ విధంగా ఉన్నాయి? 1 మంత్ అయింది కదా ఈ బస్ కొని, 1 మంత్ అయింది కదండి. సో రియాలిటీలో ఏ విధంగా ఉన్నాయి, ఆ ఫీచర్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి లేదని తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మైలేజ్ పెరిగినట్టుగా చెప్పిందండి టాటా. సో ఈ బస్సు విషయంలో మాకు 6.6 వస్తుంది సార్. 6.6 వస్తుంది. ఓకే, ఈ 2.9 లీటర్ ఇంజిన్ కలిగినటువంటి ఆల్మోస్ట్ ఆల్ 3 లీటర్ ఇంజిన్ కదా, 4 సిలిండర్ ఇంజిన్. సో మైలేజ్ అయితే 6.6 వస్తుంది అనమాట ఈ బస్ అయితే. మీరు డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారండి దీని మీద? 80 కిలోమీటర్స్ పక్కా తిరుగుతారు. 80 ఓకే, 80 తిరుగుతారు. సో ఎలా ఉంది అసలు ఇన్ టైంలో చేరిపోతాం అంటే బస్సు ఎక్కడ ట్రబుల్ ఇచ్చేటట్టు ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎటువంటి ఏం లేదు సార్, రోడ్ ఎక్కడ వాంటింగ్ అని ఎటువంటి ఏం ట్రబుల్ లేదు. జర్నీ కూడా కలిసి వస్తుంది. జర్నీ కూడా ఓకే. సో టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది ఒకవేళ ఖాళీ రోడ్డు ఉందంటే? మీరు ఎప్పుడైనా 80-90 వరకు వెళ్తుంది. 90 వరకు వెళ్తుంది. సో 90 వరకు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. పిల్లలతో ఉన్నాం కాబట్టి వెళ్తుంది, బండి పికప్ అవుతుంది. మనం ఏంటంటే 80 మినిమం 60-70. పిల్లలతో ఉండేటప్పుడు ఖాళీ రోడ్ అయితే 60 వరకు వెళ్తారు. ఓకే, నెక్స్ట్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉందండి? బ్రేక్స్ చాలా బాగున్నాయి సార్. BS ఇది ఇచ్చాడు, ABS బ్రేక్లు కూడా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సస్పెన్షన్ విషయంలో ఈ బండి ఎలా ఉందండి? ఇది సస్పెన్షన్ అంతా బాగుంది సార్. మెయిన్ ఏంటంటే ఇది ఒకటే ట్రబుల్ ఉంది సార్, లేకపోతే మాకు ఈ స్టెప్ ఇచ్చారు కదా సార్, ఈ స్టెప్ ఏం చేశారంటే ఇది ఎక్కడ చిన్న జరిగితే దానికి తగులుతుంది సార్. ఇది స్టెప్ అనేది ఓకే, అది కొద్దిగా ఒక 6 ఇంచెస్ రేట్ చేసినా మాకు ఒక ఇంకా హ్యాపీగా, మిగతాదంతా సరిపోయింది కానీ ఈ స్టెప్ ఒక్కటే స్టెప్ ఒకటి ఏ చిన్న స్పీడ్ బ్రేకర్ తగిలినా మనకి ఏమవుతుందంటే తగులుతుంది. ఓకే, కింద అయితే చైల్డ్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి ఎక్కడానికి వీలుగా ఇక్కడ ఒక స్టెప్ అయితే ఇచ్చారనమాట. సో ఈ స్టెప్ అనేది రోడ్డుకి తగులుతుంది అన్నట్టుగా ఫీడ్బ్యాక్ అయితే చెప్పారు. సో కంపెనీ వారు దీన్ని గమనించి దాని గురించి ఏదో ఆల్టర్నేట్ తీసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదిగోండి ఎక్కడి నుంచే ఏదో ఒకటి బయటకు వచ్చేటట్టు ఇటువంటిది ఏదైనా చేస్తుంటే బాగుంటుంది అయితే ఇంకా చాలా హ్యాపీ ఈయనైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫైర్ సంబంధించింది కానీ మొత్తం అంతా కంపెనీ చాలా బాగా చేసింది. సర్వీస్ కూడా టాటా విష్ణు క్యారేజ్ వాళ్ళు మనకి బాగా సర్వీస్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇదే మెయిన్ క్వశ్చన్ అండి, సర్వీస్ అనమాట. సో విష్ణు క్యారియర్స్ ఈ బస్ కొన్నారు కదా, వాళ్ళ దగ్గరికి మీరు సర్వీస్కి పంపిస్తారా లేదంటే వాళ్ళే మీ దగ్గర సర్వీస్కి వస్తారా? ఫస్ట్ సర్వీసింగ్ అయితే మటుకు వాళ్ళకే పంపిస్తాం, రెండో సర్వీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకి అది ఏంటని చెక్ చేసి మరి చూపించి వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మెయిన్ క్వశ్చన్ అండి. సో రోడ్ సైడ్ ఎక్కడైనా సరే బస్సు ఆగిపోయింది అనేసి అంటే ఎంతసేపట్లో మీకు వస్తారు వాళ్ళు? ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఇన్ని బస్సులు ఉన్నాయి కానీ ఎక్కడ రోడ్డు మీద ఆగిందని ఇప్పుడు వచ్చి మనకు లేదు సార్. లేదు. ఒకవేళ ఏదైనా స్కూల్కి దీనికిందైనా స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే హాఫ్ అన్ అవర్లో వచ్చారు. 45 మినిట్స్ ఎలా పడింది వచ్చారు. 45 మినిట్స్ వచ్చారు. సర్వీస్ అయితే మీరు సర్వీస్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బస్సు యొక్క పవర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందండి? అంటే పవర్ ల్యాగ్ ఏమైనా ఉండడం కానీ, గేర్ షిఫ్టింగ్ హార్డ్ కానీ ఏమైనా ఉందా? లేదు సార్. గేర్ షిఫ్టింగ్ ఏ విధంగా ఉందండి బస్సు? బస్సు అనేటప్పుడు అలాంటిది ఏం లేదు. మన
స్విఫ్ట్ కార్ ఎలా తోలితే కార్లు తోలితే ఎలా ఉంటుంది అలా ఉంది బండి. అలాగ ఉంది, స్మూత్గా అయితే ఉంది, చాలా స్మూత్. ఓకే. డ్రైవర్ సీటింగ్ తో పాటు మొత్తం కార్కి ఇచ్చినట్టే లోపల మన డిజిటల్ మీటర్లు కూడా మొత్తం అన్ని మనకి ఇచ్చాడు. డిజిటల్ మీటర్ లాగా మొత్తం ఏ దీనికైనా మన కార్కి మైలేజ్ ఎంత వస్తుందో చూపిస్తుందో దీనికి అంతే చూపిస్తుంది. మనకి పెట్రోల్ డీజిల్ ఎంతవరకు ఉంది, ఎయిర్ ఎంతవరకు ఉంది, ఒకవేళ ఏమైనా సింబల్ వస్తే కార్బన్ ఏమైనా క్లియర్ అవ్వాలంటే దానికి సింబల్ కూడా ఇస్తుంది. ఆ టైంలో ఒక 10 నిమిషాల వరకు బండి సైడ్ తీసి పెట్టడం చేయడము, అది కంగారు పడి ఆటో రీజనరేషన్ సిస్టమ్ అనేది మీరే చేసుకోవచ్చు. అది తెలియక కొంతమంది ఏం చేస్తారు, దానివల్ల కంప్లైంట్ ఏంటని చెప్పేసి బండి మీద రోడ్డు మీద ఆపడం చేయడం చేస్తారు. అదేంటంటే మనం వాళ్ళు చెప్పింది మనం ఆలోచిస్తే మనం చేసుకోవచ్చు, అంతవరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఓకే, పవర్ విషయంలో పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంజిన్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? ఇంజిన్ వైబ్రేషన్స్ స్మూత్ ఉంది సార్, స్మూత్నెస్. టైర్లు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందండి? వీటిని లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు అంటారు అనమాట, ట్యూబ్లెస్ టైర్లు. ఈ టైర్లు ఏమైనా మీకు ఈ మన బండి ఇది మన ఏంటంటే జోకర్స్ ఇది అప్ అండ్ డౌన్ దీని కింద గొత్తులు పడితే పిల్లలు వెళ్ళి ముందు దీని కింద గుద్దుకుంటారు చేస్తారు. బండి ఏంటంటే ఎక్స్పోజ్ అనమాట, మనకి ఎలా దీనికింద చేస్తే అలాగ మొత్తం అటు ఇటు దీని కింద ఫ్లెక్సిబుల్ గా ఉంది అనమాట, రిజిడ్ గా లేదు. సస్పెన్షన్ బాగుంది, మాకేం లేదు సార్. రెండు కంప్లీట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదోటి, రెండోది దీని కింద సీట్ కింద బ్యాక్ సైడ్ మన ప్లేవుడ్ సీట్ ఇచ్చాడు. ఆ ప్లేవుడ్ సీట్ కాకుండా దానికి ఎందుకంటే దాని కిందకి ఎవరు దూరి ఒక వాటర్ తీపోవడం చేయడం, ఎందుకంటే మనకు ఒక బస్సు ఇచ్చారంటే 15 years. ఆ 15 years ఏంటంటే ఓన్లీ ఆ బ్యాక్ ఉన్న సీటు వాళ్ళు కూడా పెయింట్ ఏదైనా ఇచ్చిన రోజులు వస్తుందని మా ఇది మాట. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి. సో లోపల విషయానికి వచ్చేటప్పటికి గైస్ సిట్టింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో సీట్ల విషయంలో పిల్లలు ఏమైనా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఎందుకంటే మొత్తం 3x3 ఇచ్చారు. పిల్లలు ముగ్గురు కూర్చోవచ్చు. ఓకే, సీట్ కవర్స్ మీరు వేసుకున్నారండి? మేము వేసుకున్నాం సార్. వీళ్ళు కవర్తో ఇచ్చారు. మేము 9,000 ఎంత అయింది క్లాత్ కి కుట్టుకు అన్ని స్టిచ్చింగ్ కి. ఓకే, సో డ్రైవర్ సీట్ విషయంలో మీకు కంఫర్ట్ అయితే బాగుంది అంటారు? డ్రైవర్ సీట్ కంఫర్ట్ సార్. చూడండి సార్, ఒకసారి అదే రకంగా చూడండి. ప్రతి బండి మనకు ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది ఏంటని చెప్పి మన రీడింగ్ 6.7 బండి ఆడు ఇప్పుడు ఆగి ఉన్నప్పుడు బ్యాటరీ పవర్ ఎంత ఉందో అని కూడా చూపిస్తుంది. అవునండి, బ్యాటరీ ఆన్ అయిన తర్వాత కూడా మాకు ఏంటంటే ఎంత ఇది వస్తుంది కూడా 14 వరకు వస్తుంది. 14 వరకు వస్తుంది. ఓకే, దాని తర్వాత రీజనరేటివ్ సిస్టమ్ ఇక్కడ ఉంది కదండి. రీజనరేషన్ ఇది సార్. ఇది ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఏమైనా ఆటో గేర్ నుంచి చూపిస్తుంది. ఆ ఆటో గేర్ ఓపెన్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టెన్షన్ పడి ఏమైంది అని చెప్పి టెన్షన్ పడతారు. మనకు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా సర్వీసింగ్ మన బండి బుక్ చేసుకున్నప్పుడు బయట తీసినప్పుడు కూడా వాళ్ళు చెప్తారు అనమాట, ఇలా ఉన్నప్పుడు మీరు కంగారు పడక్కర్లేదండి. ఆ వచ్చినప్పుడు ఒక 10 minutes వరకు మీరు బండి ఆపుకుంటే ఒక 5 నిమిషాలు ఉంటే మన ఆటో పొల్యూషన్ అంతా బయట అంతా అక్కడ పట్టినంతా మొత్తం అంతా ఫిల్టర్ అంతా పోయి మళ్ళీ ప్రెజర్ కొత్తగా న్యూ దీని కింద వస్తుంది సార్. ఓకే, ఈ బస్సులో లోపల పిల్లల సేఫ్టీ విషయంలో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటండి మీకు? ఫైర్ సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఆటోమేటిక్గా మనకి ఏం దీని కింద వేసినా ప్రతి సీట్ దగ్గర ఒక్కొక్క బటన్ ఇచ్చారు చూడండి సార్. ఆ బటన్స్ దగ్గర ఏం దీని కింద అయినా మనం ఒకసారి చేస్తే ఇక్కడ ఇది ఇచ్చిన ఫైర్ సిలిండర్ ద్వారా మనకి ఏమవుతుందంటే మొత్తం అంతా ఆటోమేటిక్ అన్నమాట. ఆటోమేటిక్ గా మొత్తం బండి ఆపి మనం కొట్టుకోవాలి చేయాలి ప్రెజర్ చేయాలి అని కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా మనం ఏంటంటే పిల్లలు ఎవరైనా ఆ బటన్ ఓపెన్ చేసి ప్రెజర్ ఓకే చేస్తే చాలు, చేస్తే మొత్తం ఇవన్నీ మొత్తం ప్రతి సీట్ దగ్గర ఒకటి ఇచ్చారు, అది ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫైనల్గా ఎవరైనా సరే ఈ వెహికల్ కొనాలనుకునే వారికి మీరు చెప్పేటటువంటి సలహా ఏంటండి? నేనైతే టాటా బస్సులో ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా మంది స్కూల్ తాలూకు వాళ్ళందరూ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఏ బస్సు తీసుకునే ముందు. నేను అక్కడ మన గ్రీన్ హిల్ స్కూల్ వాళ్ళకి నేను ప్రిఫరెన్స్. మా స్కూల్ తర్వాత మా సేమ్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కి ఒక బస్సు, అది దీనికంటే ఒక 3 days ముందు, అది కూడా టాటా బస్సు. ఈ మధ్యలో మేము ఈ ఇయర్ లో 3 బస్సులు బుక్ చేస్తాం సార్. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. గైస్ ఈ బస్సుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే ప్రీవియస్గా చూశారు కదా. సో దాని తర్వాత ఓనర్షిప్ రివ్యూ అయితే చూశారు, అంటే రియాలిటీలో ఈ బస్సు ఏ విధంగా ఉంది, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, మైలేజ్ ఎలా ఇస్తుంది, కంఫర్ట్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా నాగేశ్వర గారు మాటలు అయితే చూశారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. విష్ణు క్యారియర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చినందుకు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వారికి, నాగేశ్వర గారికి, అలాగే విష్ణు క్యారియర్స్ వారికి, టాటా మోటార్స్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఒక 1000 likes అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.